అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని బాలాజీ హోటల్లో డాక్టర్ దామెర్ రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర MD జనరల్ మెడిసిన్ స్పెషలిస్టుల డాక్టర్ల ప్రెస్ మీట్. దక్షిణాంబికి హనుమాన్ ఆలయంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం. శ్రీ 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 రాజా శ్యామల ఆలయ 4వ వార్షికోత్సవ అక్షయ తృతీయ పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. సమాజంలో మానవత్వంతో కూడిన వైద్యాన్ని అందించాలని జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆచార్య నరసింహులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలాజీ హోటల్లో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దామెర్ రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర MD జనరల్ మెడిసిన్ స్పెషలిస్టుల డాక్టర్లు సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి API జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆచార్య నరసింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వైద్య పద్ధతులపై ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ఆరోగ్య విధానాలపై అవగాహన పెంచుకోవడానికి ఈ సభ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. సమాజంలో ప్రజలకు మానవత్వంతో కూడిన వైద్యాన్ని అందించాలని అన్నారు. భారతదేశ స్థాయిలో త్వరలో కొత్త రకం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ ఒక నిర్మల్లో అంటే దామెర్ రాములు గారు చెప్పినట్టు కంబైన్డ్ ఆదిలాబాద్ జిల్లాలోనే ఫస్ట్ టైం మనం ఈ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము. సో ఈ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ నుంచి మనం ఈ కాన్ఫరెన్స్ నడుపుతున్నాము. అది నిర్మల్ బ్రాంచ్ వాళ్ళు దామెర్ రాములు గారి ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఇక్కడ అన్ని రకాల వ్యాధుల గురించి అంటే కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ ఫీవర్స్, ఇన్ఫెక్షన్ డిసీజెస్, ఎపిడమిక్స్, పాండమిక్స్ వీటన్నిటి గురించి. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మన హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ అంటే ప్రతి దాని గురించి కూడా కూలంకషంగా రీసెర్చ్ జరిగిన ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వైద్యులు అంటే రాష్ట్రం మొత్తం నుంచి కూడా వైద్యులు రావడం జరిగింది. సో దీన్ని కూడా గ్రాండ్ సక్సెస్గా చేశారు. దామెర్ రాములు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సో API ఇది ఎకడమిక్ ప్రోగ్రామ్సే కాకుండా కూడా ప్రజలకు సంబంధించి హైపర్ టెన్షన్ మీద కానీ, డయాబెటీస్ మీద కానీ, HIV మీద కానీ, లేకపోతే లివర్ జబ్బుల గురించి కానీ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ కలిగజేస్తుంది. ఈ కంబైన్డ్ ఆదిలాబాదే కాదు, స్టేట్ మొత్తంలో ఎక్కడ ఏమన్నా కూడా ఎవరికి ఏ హెల్ప్, మెడికల్ హెల్ప్ ఉన్నా కూడా API అనేది ముందుంటుంది. థ్యాంక్ యూ. 1947లో పాకిస్తాన్ మనం విడిపోయాం. అండ్ 47 తర్వాత మనం ఇండిపెండెంట్ చేసుకుంటూ పోయాం. ఎవ్రీ ఇయర్ అవర్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఒక ప్లేస్లో అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం పాఠాలు అయింది. హైదరాబాద్లో మేము 2016లో చేసాం. అలా 2031లో అలౌట్ అయింది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కాకుండా మేము ఎడ్యుకేషన్ CME అండ్ ICP సపరేట్ విన్నాం. ఆ CME చేస్తున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ రీసెర్చ్ ఫండ్ అనేది రీసెర్చ్ గురించి ఇచ్చిస్తాము. రీసెర్చ్ డాక్టర్ రాములు ఈవెన్ కోర్టు డెత్ పెనాల్టీ ఇస్తే కూడా ఆయనకి జబ్బు ఉంటే ఆ జబ్బు ట్రీట్మెంట్ ఇచ్చినాక డెత్ పెనాల్టీ, అది మెడికల్ ఎథిక్స్ ఉంటుంది. సో ఎవరు జబ్బు వలన సఫర్ కావద్దు, చనిపోవద్దు. ఆయనంత మట్టుకు మన సైన్స్లో ఏముంది అంత విదిన్ అఫోర్డబిలిటీ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ అందరూ సహకరించి వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి. రెగ్యులర్గా రీసెర్చ్ అవుతూ ఉంటాయి. కొత్త మెడిసిన్స్ వస్తుంటుంది. పాత మెడిసిన్ గురించి ఎక్కువ ఆదాయం వస్తుంది. కొత్త మెడిసిన్ తెలుస్తుంటుంది. కొత్త పరీక్ష ఉంటుంది. జబ్బు లోపల ఉన్న లోతులు తెలుస్తుంటాయి. అవన్నీ మేము అప్డేట్ చేసుకుంటూ కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్ మన పేషెంట్లకు అవుతున్నది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత స్ప్రెడ్ అయిందంటే ప్రపంచం ఏ మూలన ఏం రీసెర్చ్ జరిగినా ఏమైనా మాకు స్ప్రెడ్ అవుతుంది. సో గుడ్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ సేకరించి ఆల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తాం. నిర్మల్ ఫస్ట్ టైం ఇంత మంచిగా CME వచ్చింది. చాలామంది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్ నుంచి వచ్చారు. CME కాన్ఫరెన్స్ బాగా జరుగుతుంది. డెలిగేట్ బాగా ఉన్నారు. బాగా రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ మేము రూమ్లు ఎట్లా ఉంటావో, హాల్ ఎక్కడ ఉంటే చూస్తే
నిర్మల ఫెసిలిటీ బాగానే ఉంది. ఇవన్నీ నిర్మల్లో తెలంగాణ ఫిజిషియన్స్ మిడ్-టర్మ్ కాన్ఫరెన్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా నిర్వహించబడుతున్నది. దానికి సారు నేషనల్ లెవెల్ నరసింహ సారు నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ కాబట్టి సార్ ఎప్పుడు కూడా భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటారు సభలకు వాటికి. ఇక్కడ ఏమి చేయాలి రూరల్ కానీ అర్బన్ కానీ పొల్యూషన్ పట్ల కానీ సీజనల్ వ్యాధుల పట్ల కానీ తర్వాత క్యాన్సర్ భూతాంగం కానీ వీటన్నిటి గురించి కూడా సార్ గురించి మీరు బేసిక్గా ప్రశ్న వేస్తే తప్పనిసరిగా ప్రజలకు ఒక ఆరోగ్య సందేశం లాగా ఉపయోగపడుతుందని నా మనవి. ప్రముఖ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపో బోయవాడ దక్షిణముఖ హనుమాన్ ఆలయంలో శనివారం సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నప్రసాద వితరణ అనంతరం సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గంగారాజన్ భూపల్లి గారిని గ్రామం సామాన్య నివాసంలో వీరగ్రామంలో 500 రూపాయలు సంబంధించారు కాబట్టి వారితో కూడా అందరూ ఆశిస్తులు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము. రాజశ్యామల ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ 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 శివరాజయోగి కృష్ణస్వామి బ్రహ్మాశ్వంలో రాజశ్యామల పీఠం ఆలయంలో ఆదివారం అక్షయ తృతీయ మహోత్సవాన్ని మరియు 4వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు అత్యంత పవిత్రమైన స్థానం ఉందన్నారు. ఈరోజు చేసిన పూజలు, దానాలు, జపాలు అక్షయ ఫలితాలను ప్రసాదిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో ప్రత్యామ్నాయ రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. గత 20 ఏళ్ల నుండి ఆ ఊరు ప్రజలు తమ సొంత ఊళ్ళో రేషన్ దుకాణాన్ని చూడలేదు. దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి ప్రతి నెల కాలినడకనో ఎడ్ల బండినో పైన వెళ్ళి రేషన్ సరుకులను తమ ఇళ్లకు తీసుకొస్తున్నారు. కాగా ఈ ఊరు ఎక్కడో మారుమూలన ఉందనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రానికి దగ్గరలోని నిర్మల్ మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం ఇది. అయితే ఎల్లారెడ్డిపేట గ్రామం సమీపంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్రెడ్డి ఈ సమస్య తీవ్రతను గుర్తించారు. వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ద్వారా ఈ సమస్యను కలెక్టర్ అభిలాష అభినవ్కు వివరించారు. కొత్త రేషన్ దుకాణం ఏర్పాటు వ్యవహారంపై ప్రభుత్వపరమైన ఆదేశాలు జారీ కావాల్సి ఉందన్న దానికి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని పరిశీలించారు. అయితే ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు ప్రతి నెల నీలాయపేటలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుంటున్నందున ఇక నుండి అదే రేషన్ డీలర్ ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామంలోనే సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జిల్లా కేంద్రంలోని బాలాజీన్ హోటల్లో డాక్టర్ దామెర్ రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎండి జనరల్ మెడిసిన్ స్పెషలిస్టుల డాక్టర్ల ప్రెస్ మీట్. దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం. శ్రీ 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 రాజా శ్యామల ఆలయ 4వ వార్షికోత్సవ అక్షయ తృతీయ పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.